మన మనసు నేను చెప్పే ఐదింటిని వదిలేయగలిగితే, వాటి నుంచి దూరంగా వెళ్ళిపోగలిగితే, మనిషి యొక్క మనసు అంటే మన మనసు ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా, హాయిగా, స్వేచ్ఛగా ఉంటుంది. ఆ 5 ఏమిటి అంటే పోల్చుకోవడం, ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవడం అంటే అంచనాలు, ఆశించడాలు పెట్టుకోవడము, బ్లేమ్ చెయ్యడము, నిందించడము, కంప్లెయింట్ చెయ్యడం, ఫిర్యాదులు చేయడం, ఒకరిపైన చాడీలు చెప్పడం, ఎదురు చూడడం, వెయిటింగ్ చేయడం. ఈ 5 మనిషి యొక్క మనసుని చాలా అంటే చాలా బలహీనపరచడానికి అవకాశము ఉంది. అదే ప్రతి మనిషి జీవితంలో వాళ్ళ యొక్క మనసులో జరుగుతున్నదంతా అదే. అందుకనే నిరంతరం ఏదో మనసు చేసే ఆలోచనల వల్ల ఈ 5 వల్ల మనిషి సఫర్ అవుతూనే ఉన్నాడు. ఒక్కసారి చూడండి, పోలిక. అసలు పోలిక ఎందుకు మనిషికి? అసలు ఎందుకు పోల్చుకోవాలి? పోలిక లేకపోతే మనిషి జీవించలేడా? పోలిక అంత అవసరమా మనిషికి? ఆ పోలిక అనే ప్రభావం మనిషికి జీవితంలో అంత ప్రభావితంగా ఉందా? మరి ప్రపంచం కూడంలోనే ఎక్కువగా మనం పోల్చుకుంటున్నాము. నీ నిత్య జీవితంలో నువ్వు చేసే పనులు ఎక్కువ పోల్చుకోవడం లేదు. పోల్చుకుంటే అన్ని చోట్ల పోల్చుకోవాలి కదా మనం. అలా పోల్చుకోవట్లేదు. నువ్వు నీళ్ళు ఎంత తాగాలో ఒకరిని చూసి పోల్చుకోగలవా? నువ్వు తిండి ఎంత తినాలో నీ కడుపుకు తెలుసు కానీ అది వేరే వాళ్ళతో పోల్చుకొని తినగలవా? నువ్వు నిద్ర ఎంత పోవాలో అది నీ శరీరానికి తెలుసు కానీ వేరే వాళ్ళతో పోల్చుకొని చేయగలవా? మరి పోలిక ఎక్కడొస్తుంది? నువ్వు వేసుకునే బట్ట వల్ల, ఈ డ్రెస్ వల్ల, నువ్వు పెంచుకునే హెయిర్ కటింగ్ వల్ల, నువ్వు వేసుకునే డ్రెస్ వల్ల, నీ శరీరానికి ఉండే ఆకారం వల్ల, నీ శరీరానికి ఉన్న రంగు వల్ల, నీకున్న తెలివితేటల వల్ల ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం, నీకున్న జ్ఞానంతో పోల్చుకోవడం, నీకున్న ఆస్తితోని పోల్చుకోవడం, నీకున్న ఉద్యోగంతో పోల్చుకోవడం, ఇదంతా ప్రపంచ కోణంలోనే జరుగుతుంది పోల్చుకోవడం. మరి ఆ పోలిక ద్వారా నీ మానసిక స్థితి ఏమైనా ఆనందంగా ప్రశాంతంగా ఉండగలుగుతుందా? లేదు, ఖచ్చితంగా ఉండట్లేదు. పోలిక ద్వారా ఖచ్చితంగా మీ మానసిక స్థితి స్వేచ్ఛగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండబోదు ఎప్పటికీ. పోలిక మనకు అనేక విధాలుగా డిస్టర్బ్ చేస్తుంది. ఇంకొకటి బ్లేమ్ చేయడం, ఎదుటి వాళ్ళని ఊరికే బ్లేమ్ చేయడం. సొసైటీని కానీ, బంధుత్వాన్ని కానీ, మనిషిని కానీ, వస్తువుల్ని కానీ ఊరికే బ్లేమ్ చేయడం. ఆ బ్లేమింగ్ వల్ల నీ మానసిక స్థితి ఇంకా గందరగోళానికి గురవుతుంది తప్ప అది ఆ మానసిక స్థితి ఆనందంలో ప్రశాంతంగా ఉండడానికి అవకాశం లేదు. మనసు అనేది ఇంకా ఆందోళనకు గురవుతుంది బ్లేమ్ చేయడం. బ్లేమింగ్ ఆపేయండి. ఫస్ట్ నిందలు వేయడం ఆపేయండి. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం ఆపేయండి. ఎందుకు నిందలు వేయడం వస్తుంది? ఎందుకు నిందలు వేయాలనుకుంటున్నావు వాళ్ళ మీద? ఎందుకు నిందలు వేయాలనుకుంటున్నావు అంటే వాళ్ళు నువ్వు అనుకున్నట్టు లేరని అనుకుంటున్నావు. వాళ్ళు నువ్వు అనుకుంటున్నట్టు లేరు. నువ్వు అనుకుంటున్నట్టు మాట్లాడట్లేదు, నువ్వు అనుకున్నట్టు ఆలోచించట్లేదు, నువ్వు అనుకున్నట్టు నడవట్లేదు, నువ్వు అనుకున్నట్టు తెలివితేటలు లేవు, నువ్వు అనుకున్నట్టు జ్ఞానం లేదు, నువ్వు అనుకున్నట్టు వాళ్ళ యొక్క ప్రవర్తన లేదు.
కాబట్టి వెంటనే బ్లేమింగ్ వచ్చేస్తుంది నచ్చకపోవడం వల్ల. కేవలం నువ్వు అనుకున్నట్టు, అంటే నువ్వు ఎవరు, నీ మనసుకు తగినట్టు ఎదుటివాడు లేకపోతే అతను చెత్తవాడు అవ్వచ్చు. దానివల్ల అతనికి మీద ఏదో రకమైన నచ్చకపోవడంలో ఊరికే ఏదో విధంగా బ్లేమ్ చేయడం వాళ్ళని. ఈ బ్లేమింగ్ అనేది ఆపేద్దాం. ఈ బ్లేమింగ్ పక్కకి పెట్టేసి మన మనసు యొక్క స్థితిగతులు మనం తెలుసుకుందాం. ఇక మూడవది కంప్లైంట్స్. ఫిర్యాదులు చేయడం, ఊరికే చాడీలు చెప్పడం, వాడు అలా, వీడు అలా, అది ఎలా, ఇది ఎలా, సొసైటీ ఎలా, రిలేషన్లు ఇలా, కుటుంబ వ్యవస్థ ఇలా, ఊరికే కంప్లైంట్ చేయడం. అప్పుడు బాగుండే, ఇప్పుడు బాగలేదు, నా చిన్నప్పుడు బాగుండే, పెద్దగా అయిన తర్వాత బాగలేదు, వాడి ఆలోచన విధానం బాగలేదు, వీడి ఆలోచన విధానం బాగలేదు, ఊరికే కంప్లైంట్ చేయడం. ఎదుటి వాళ్ళ మీద ఒకరికి, ఇంకొకరి మీద ఇంకొకరికి, ఒకరి విషయం తీసుకెళ్ళి ఇంకొకరికి, ఒకరికి పర్సనల్ విషయాలు ఇంకొకరికి చెప్పడము, ఇలా కంప్లైంట్ జరుగుతుంది అంతా. ఫిర్యాదులు చేయడం ఎందుకంతా? ఈ కంప్లైంట్ చేయడం ఆపేయండి. అసలు కంప్లైంట్ ఎందుకు వస్తుంది మరి? ఆ కంప్లైంట్ చేయడం ఏంటిదంటే, అన్ని మనకు అనుకూలంగా నడవట్లేదు, మన మనసుకు తగినంతగా అనుకూలంగా ఏది జరగట్లేదు, కాబట్టి అన్నిటినీ సరిచేయాలి కాబట్టి కంప్లైంట్ చేయాలి. మరి కంప్లైంట్ చేసిన తర్వాత నీ మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? గొప్పగా అనిపిస్తుందా? నీకు గ్రేట్ గా అనిపిస్తుందా? ఆనందంగా అనిపిస్తుందా? అనిపించదు. కంప్లైంట్ చేసే కొద్దీ, మనకు అలవాటు కొద్దీ ఆ కంప్లైంట్ ఇస్తుంటాము, కానీ లోపల మనసు మాత్రము స్వేచ్ఛని కోల్పోతుంది, ఆనందాన్ని కోల్పోతుంది, ప్రశాంతతని కోల్పోతుంది. కాబట్టి ఈ కంప్లైంట్స్ పక్కన పెట్టి కంప్లైంట్ పూర్తిగా వదిలేయండి. వాటి నుంచి కంప్లీట్ గా దూరం జరిగిపోయింది. తర్వాత 4వది ఎదురుచూపు, వెయిటింగ్. ఎదురుచూపు ఎంత మానసిక రోగం అంటే, ఎదురుచూపు ఎదురు చూడాలి, ఎవరు ఏదో మనకేమైనా చేస్తారేమో, అతను ఏదైనా మనకు చేసే అవకాశం ఉంది, ఆ వ్యక్తి మనకేమైనా ఉపయోగపడే అవకాశం ఉంది. ఒక వ్యక్తి కోసం ఎదురు చూడడం, ఒక బంధం కోసం ఎదురు చూడడం, సొసైటీ ఏదో చేస్తుంది, ఏదో అవుతుంది అనేదే ఎదురు చూడడం. ఈ ఎదురు చూడడం అనేది మన మనసుకి నిరాశ నిస్పృహకు లోను చేస్తుంది. ఈ నిరాశ నిస్పృహ ఎక్కువ మానసిక ఒత్తిడిలు ఎక్కువైపోతాయి. దేనికోసం ఎదురు చూడదు, అది రావాల్సిన టైంలో వచ్చేస్తుంది అంతే. ప్రయత్నం మాత్రమే చెయ్యి, ఊరికి ప్రతి దానికోసం ఎదురు చూడొద్దు. మనం ఒకరి పొగడ్త కోసం ఎదురు చూడటము, ఒకరి ప్రేమ కోసం ఎదురు చూడటము, దేనికోసం మాత్రం ఖచ్చితంగా ఎదురు చూడాలనిపిస్తుంది. ఎదురు చూడడం అది ఒక మానసిక గొప్ప అనిపిస్తుంది. అది మానసిక గొప్ప కాదు, మానసిక ఒత్తిడి, మానసిక లోపము, మానసిక మూఢము. ఆ ఎదురు చూడడం పక్కన పెట్టేయండి. ఇంకా 5వది ఎక్స్పెక్టేషన్, అంచనాలు, ఆశించడాలు. ఎక్స్పెక్టేషన్, ప్రతి దాని మీద ఎక్స్పెక్టేషన్. ఈ వ్యక్తి నన్ను ఇలా ప్రేమించాలి, ఈ వ్యక్తి నన్ను ఇలా గౌరవించాలి, ఆ వ్యక్తిని నన్ను తక్కువ అంచనా వేయకూడదు, నేను ఇలా గొప్పగా ఉండాలి, నేను ఇలా గొప్పగా మాట్లాడాలి. ఇది నీ ప్రయత్నానికి తగినట్టుగా ఉండే ఆలోచన కాదు. ఎక్స్పెక్టేషన్ ఉంది అంటే నీ ఆలోచన ఎక్కువ ఉంది, ఆచరణ తక్కువ ఉంది. నీ ఆలోచనకు తగినట్టుగా ఆచరణ ఉందనుకో, ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ అనేది అంత ప్రభావంగా ఉండదు నీ జీవితంలో, నీ మనసులో. ఎక్స్పెక్టేషన్ ఎందుకు పెరుగుతుందంటే నీ ఆలోచన ఎక్కువగా ఉంది, ఆచరణ తక్కువగా ఉంది.
ఎందుకు ఎక్స్పెక్టేషన్ అంత పెట్టుకోవాలనిపిస్తుంది? ఈ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల నీకేమన్నా తర్వాత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాము, దానికి తగినట్టుగా ఫలితాలు రావు, దానికి తగినట్టుగా వ్యక్తులు ఉండరు. నీ ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా వ్యక్తులు ఉండరు, నీ ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా సమాజం ఉండదు, నీ ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా రిలేషన్లు ఉండవు, నీ ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా వస్తువులు ఉండవు. అప్పుడు నువ్వు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్ దానికి తగినట్టుగా లేనప్పుడు ఏమైపోతుంది మనసు? ఊరికే గందరగోళానికి, బాధకి, దుఃఖానికి, ఒత్తిడికి, చిరాకు, నిరాశ, నిస్పృహ వాటికి లోనవుతూ ఉంటుంది మనసు. కాబట్టి ఎక్స్పెక్టేషను దేని మీద పెట్టుకోకండి. ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే కొద్దీ మీలో అనేక మానసిక రుగ్మతలు ఎక్కువవుతాయే తప్ప తగ్గవు. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ప్రయత్నం ఒక్కటే, కర్మ చేయడము, నిష్కామ కర్మ చెయ్యి, ఫలితం ఏది వచ్చినా స్వీకరించు, పని చేసుకుంటూ వెళ్ళడమే. ఆ పని చేస్తే నాకు ఇలా గౌరవం దొరుకుతుంది, అవార్డు వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్ పెట్టుకో. ఈ పని చేస్తే నాకు ఉద్యోగం వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు, ప్రయత్నం చేయి, దానికోసం నిరంతరం శ్రమించాలి. ఏదో పొందాలనుకోవడం ఎక్స్పెక్టేషన్. ఈ సొసైటీ నుంచి నాకేదో పెద్ద అధికారం, హోదా, గౌరవం, డబ్బు, అది ఇది రావాలని కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల నీకు మానసిక ఒత్తిడులు ఖచ్చితంగా ఎక్కువ అవుతాయి. దానికి తగినట్టుగా ప్రయత్నం చేయి, సాధన చేయి. ₹1,00,000 సంపాదించాలనుకుంటున్నావు, దానికి ప్రయత్నం చేయి. కానీ ఆ ₹1,00,000 50,000 సంపాదించిన నీ మనసు డిసప్పాయింట్ అవ్వకూడదు. అది అలా ఉండాలి. అంతేగాని ఎక్స్పెక్టేషన్ ఊరికే ప్రతి దాని మీద మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని దానికి తగినట్టుగా సాధన చేయకుండా, ప్రయత్నం చేయకుండా, ఊరికే ఆలోచనలోనే మేఘాల్లోనే మన ఆలోచనలు, ఊహలన్నీ పెంచుకొని ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకొని మనం ఉండడం కరెక్ట్ కాదు. ఎక్స్పెక్టేషన్ పక్కన తీసేయండి, పోలిక పక్కన చెప్పండి, వదిలేయండి. దాన్ని పూర్తిగా కంప్లైంట్స్ తీసేయండి, బ్లేమింగ్ తీసేయండి, ఎదురుచూపు తీసేయండి. ఈ 5 మీరు పక్కకు జరిపి వదిలేయగలిగితే మీ మానసిక స్థితి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. మన మనసు యొక్క స్థితిగతులు ఏంటిది, మనసు యొక్క స్వభావాలు ఏంటిది, మన ఆలోచన యొక్క పనితీరు ఏంటిది, మన ఆలోచన దేన్ని ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు మన మనసు యొక్క ఆలోచనలను బట్టి మన జీవితం ఎలా ఉంటుందంటే మనల్ని మనం కంప్లీట్గా అర్థం చేసుకోగలుగుతాం. చూడండి ఒకసారి.